అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గత 7 నెలలుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే నడిపేశారు. మిగతా 5 నెలలకి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా ఇలా ఓట్ ఆన్ అకౌంట్తో బడ్జెట్తో నడిపేయడం ద్వారా దేశ చరిత్రలోనే ఎవరు క్రియేట్ చేయని చెత్త రికార్డ్ని వీళ్ళు క్రియేట్ చేశారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు ఓట్లు వేశారు? వీళ్ళు ఎన్నికలకి వెళ్ళేటప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి నమ్మించారు. కానీ ఏవా పథకాలు ఎక్కడ నిధులు అర్థం కాని పరిస్థితి. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా వీళ్ళ బడ్జెట్ ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పేవారు? ఇంటింటికి గ్యారంటీ బాండ్లు పంచారు, ఊరూరు మేనిఫెస్టో పంచారు. వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని పథకాలు ప్రకటించడం జరిగింది, దేనికి కూడా ఇందులో కేటాయింపులు సరిగ్గా లేని పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఈ బడ్జెట్ చూశాక ప్రజలు ఎందుకు ఓటేసామని బాధపడే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయంనే తీసుకుందాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 52 లక్షల మంది రైతులు ఉన్నారు. అంటే 10,000 కోట్ల పైగా కావాలి. చూస్తే వీళ్ళు కేవలం 5,300 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే ఏ విధంగా కోతలు పెడతారు అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే మహిళల విషయం, మహిళలను అయితే నెట్ట నిలువుగా మోసం చేశారు. ముందుగా తల్లికి వందనం అనేసి అమ్మఒడి పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే పిల్లల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం జగనన్న ప్రవేశపెట్టారు. దాన్ని కాపీ కొట్టారు. కాపీ కొట్టడంలో ఉన్న బాధ్యత దాన్ని అమలు చేయడంలో ఆ చిత్తశుద్ధి చూపించని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ తల్లికి వందనంకి వీళ్ళు 5,300 కోట్లు కేటాయించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఆ పథకం ఇచ్చేవారు. దాని ద్వారా 44 లక్షల మంది తల్లులకి 5 ఏళ్లలో 25,000 కోట్లు జగనన్న ఇవ్వడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా టంచన్గా ఆ డబ్బులు వేసేవారు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమై ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది, ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు 5,300 కోట్లు కేటాయించారు. ఇది ఏ మూలకు సరిపోతుంది? ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు. అలా తీసుకుంటే 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అలా తీసుకుంటే 10,000 కోట్ల పైగా అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు కేటాయించారు కేవలం 5,300 కోట్లు. ఇంటర్మీడియట్ వాళ్ళ గురించి ప్రస్తావించలేదు. అంటే వాళ్ళకి ఇవ్వరు అన్నమాట. అంటే ఇలా సగం సగం కేటాయింపులు చేసి ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అలాగే 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని ద్వారా అర్హులు 1,72,00,000 మంది ఉన్నారు. ఏవి దానికోసం నిధులేవి? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చేయూత పథకం ఇప్పుడు లేదు. దాన్ని కాపీ కొడుతూ వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ మహాశక్తి పథకానికి నిధులు ఎక్కడా? ఈ బడ్జెట్లో కేటాయించాలి కదా. అలాగే తీసుకుంటే 10 లక్షల రుణం వరకు 0 వడ్డీ ఇస్తామని ఎన్నికల టైంలో చెప్పారు. ఏదా 0 వడ్డీకి నిధులు? అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. మరి దానికోసం నిధులు ఎంత కేటాయించారు, ఎక్కడ కేటాయించారు? అలాగే బీసీ సబ్ ప్లాన్ కోసం 1,50,000 కోట్లు 5 సంవత్సరాలకి ఇస్తామని చెప్పారు. అంటే ఒక సంవత్సరంకి 30,000 కోట్లు కేటాయించాలి. ఏవా 30,000 కోట్లు ఈ బడ్జెట్లో? అలాగే తీసుకుంటే నిరుద్యోగ భృతి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఏమీ ఇవ్వలేదు సరికదా. మరి 3,000 రూపాయలు ఇవ్వాలి కదా నిరుద్యోగులందరికీ. ఇంచుమించు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 3,000 చొప్పున ఇవ్వాలి కదా. దాని గురించి ఏం ప్రస్తావించలేదే. అలాగే తీసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పారు. మీరు అందరూ విన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయనేసి ఎంతో ఆశపడ్డారు. చూస్తే 1 గ్యాస్ సిలిండరు ఇవ్వడం జరిగింది.
మరి మిగతా 2 ఎప్పుడు ఇస్తారు? అసలు ఇస్తారా ఇవ్వరా? ఈ సంవత్సరం కూడా అయిపోతుంది కదా. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు, దానికి ఏమన్నారు బడ్జెట్లో? త్వరలో ఇస్తారంట. 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో వీళ్ళు ఎన్నో రాష్ట్రాల్లో చూసి కాపీ కొట్టారు. ఆ రాష్ట్రాల్లో మొదటి నెలలోనే ఉచిత బస్సు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని నెలలు అయిపోయింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిపోయింది, ఇప్పుడు కూడా సరైన డేటు టైము చెప్పలేదు. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ క్రిస్మస్ పండగ అన్నీ అయిపోతాయి. కానీ మరి ఎప్పుడు ఉచిత బస్సు మహిళల కోసం ఇస్తారు? ఈ 2.5 కోట్ల మంది అలా ఆశగా ఎన్నాళ్ళు ఎదురు చూడాలని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ ఎక్కడ? అంటే స్కూల్స్ ప్రారంభమైపోయి, కాలేజెస్ ప్రారంభమైపోయి వీళ్ళు వాటి గురించి ప్రస్తావన లేదు, ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే తీసుకుంటే P4 పథకాలని వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. ఏవా P4 పథకాలకు నిధులు? అలాగే వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పారు. అవి కూడా ఎక్కడ బడ్జెట్లో ప్రస్తావించని పరిస్థితి మనందరం చూసాం. అలాగే 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని చెప్పారు. ఏవా 5,000 కోట్లు ఈ బడ్జెట్లో నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు మేనిఫెస్టోలో. ఆ ధరల స్థిరీకరణ నిధికి ఈ బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపులు చేయలేదు. ఏవి ఆ కేటాయింపులు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆటో, లారీ, టాక్సీ, ట్రిప్పర్ డ్రైవర్స్కు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికోసం నిధులు ఎక్కడ? వాళ్ళందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టంచన్గా ఈ టైంకే ఇచ్చేసేవారు, కనీసం బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయలేదు. అలాగే మత్స్యకారులకు వీళ్ళు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. దాని కేటాయింపులు ఎక్కడ ప్రస్తావించారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలని నమ్మించి మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ బడ్జెట్ ద్వారా ఇవన్నీ అమలు చేయలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు కేటాయించలేరు, వాళ్ళ కేటాయించే సామర్థ్యత లేదు కాబట్టి ఇన్ని రోజులు లేట్ చేసి 7 నెలల తర్వాత 7 నెలలు ఓటెన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన చేసి మిగతా 4 నెలలు 5 నెలల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ అందులో కూడా ఏ పథకానికి మేనిఫెస్టోలో సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల టైంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, నీకు 15,000, నీకు 15,000 అంటూ ప్రస్తావించడం. కొంచెం పెద్ద ఏజ్ మహిళలకైతే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ ప్రస్తావిస్తూ ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమైపోయింది ఏంటంటే ఆ ప్రజలని నిట్ట నిలువుగా మోసం చేశారు అని. కాబట్టి రానున్న ఈ అసెంబ్లీ సెషన్స్లో నెక్స్ట్ జరగబోయే వాటిలో వీటన్నిటి మీద మేము నిలదీస్తాము, ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎన్నో పథకాలు ఈసరికి అమ్మఒడి వచ్చేది, అలాగే చేయూత వచ్చేది, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన అన్ని పథకాలు కూడా చక్కగా అమలయ్యేవి. రైతు భరోసా వచ్చేది, మత్స్యకార భరోసా వచ్చేది, కాపు నేస్తం వచ్చేది, ఈబీసీ పథకం అమలయ్యేవి. ఇవన్నీ కూడా ఈ నెల అయ్యేసరికి చక్కగా ప్రజల అకౌంట్లో పడేవి. ఈరోజు వీళ్ళు తీసుకుంటే ఆరోగ్యశ్రీని అటకెక్కించేయడం జరిగింది. 108 వాహనాలు మూలకు పడిపోయాయి. అలాగే మెడికల్ కాలేజీల నిర్మాణాలు మీరు అందరూ చూశారు, అవన్నీ కూడా సీట్స్ తగ్గించేశారు, అవన్నీ కూడా ఆపేశారు నిర్మాణాలు. స్కూల్స్లో నాడు నేడు పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితి మనం చూసాం. సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్ ఇవన్నీ కూడా ఎత్తేశారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చక్కగా అమలయ్యే పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలనుకుంటే
ఊరుకునే పరిస్థితి లేదు. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తాం. ముఖ్యంగా సభలో గట్టిగా నిలదీస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఆర్థికంగా ఛిద్రమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో అనుభవజ్ఞుడైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి కేశవ్ గారు ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందరికీ తెలిసిందే, 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎంతో విశ్వాసంతో పూర్తిగా ఛిద్రమైపోయిన ఆంధ్రప్రదేశ్ని పట్టాల మీదకి ఎక్కించాలంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని చెప్పేసి ఘనమైన విజయాన్ని చేకూర్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏమిటంటే, గత ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసి వ్యక్తి కోసం పరిపాలన లేకపోతే ప్రజల కోసం పరిపాలన అనేది అర్థం కాని పరిస్థితుల్లో గత ప్రభుత్వం పరిపాలన నిర్వహించిన విషయం ఈ ప్రజలందరూ కూడా గమనించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మళ్లింపు కానివ్వండి, అంటే ఒక పర్పస్ కోసం నిధులు వస్తే దాన్ని ఎటు ఖర్చు పెడతారో కూడా లెక్కలేనితనం కానివ్వండి, సహజ వనరుల మళ్లింపు కానివ్వండి, లోపభూయిష్టమైన ఎక్సైజు లేదా ఇసుక పాలసీలు, అంటే ఆ పాలసీలు ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసం కాకుండా తమ స్వార్థం కోసం లాభాపేక్షతో పాలసీలను నిర్వహించడం మూలంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా అన్ని బకాయిలు దాదాపు 1,35,000 కోట్ల బకాయిలను పెట్టి గత ప్రభుత్వం పెడితే ఈరోజు వాటన్నిటినీ కూడా సరి చేసుకుని మరి కూటమి ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ ఇచ్చినవి ఇవ్వనివి కూడా మరి ఈ ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలో చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా ఏదైతే ఉందో 3,000 రూపాయల నుంచి పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచటం, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలకి పెంచటం చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు పెంచడానికి 4-5 సంవత్సరాలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ని పెంచడానికి కేవలం ఒక నెల కాలంలోనే పెంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేయటం, దాదాపు 64.38 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. నెలకి 4,400 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15,218 కోట్ల రూపాయలని
మరి ప్రజలకి పెంచిన పెన్షన్ల ద్వారా అందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఏదైతే ఉందో ఈ సంవత్సరం దాదాపు 840 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి సబ్సిడీ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం బాధ్యతారహితంగా రైతన్నలకి 1647 కోట్ల రూపాయలని మోసం చేసి ఎగ్గొడితే ఈ ప్రభుత్వం నాకు సంబంధం లేదు, గత ప్రభుత్వం చేసింది పరిశీలిస్తాము చూస్తాము అని చెప్పుకోకుండా బాధ్యతగా రైతన్నల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆ బకాయిలు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం తీర్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాం. మొత్తం ఈ బడ్జెట్లో ముఖ్యంగా రెవెన్యూ రిసీప్ట్స్ 2,01,00,00,000 కోట్ల రూపాయలు, క్యాపిటల్ రిసీప్ట్స్ 93,253 కోట్లు, మొత్తం 2,94,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని ప్రభుత్వం బడ్జెట్ ఎస్టిమేట్స్గా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,35,917 కోట్ల రూపాయలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,712 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో మేజర్ డిపార్ట్మెంట్స్కి స్కూల్ ఎడ్యుకేషన్కి 29,909 కోట్ల రూపాయలు, మరి అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చి 19,596 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 18,421 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 16,739 కోట్ల రూపాయలు, వాటర్ రిసోర్సెస్కి 16,705 కోట్లు. ఇవన్నీ కూడా మీకు వచ్చి చెప్పమంటారా? అక్కర్లేదు కదా. అదేవిధంగా సూపర్ 6 స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ను అమలు చేశాము. తల్లికి వందనం ఏదైతే పథకం ఉందో చిన్నపిల్లలు చదువుకునేది, బడ్జెట్ ఎస్టిమేట్స్లో 6,485 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ దానికి 1,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. మరి ఎల్పిజి సిలిండర్లు అయితే 895 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి స్కూల్ ఎడ్యుకేషన్లో టీచింగ్ గ్రాంట్స్ మండల ప్రజా పరిషత్కి, జిల్లా ప్రజా పరిషత్, మున్సిపాలిటీస్కి 18,397 కోట్ల రూపాయలు, సమగ్ర శిక్షా అభియాన్కి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సమగ్ర శిక్షకి 4,296 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంకి 1,167 కోట్ల రూపాయలు, పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా 790 కోట్ల రూపాయలు, గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్కి 639 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇవన్నీ మీకు వచ్చినాయి ఇస్తారా? అక్కర్లేదు కదా పర్టికులర్గా. అంటే ఇప్పటికి ఒకటి ఆల్రెడీ రెండు ఇచ్చేసాము. ఇప్పుడు ఇంకో రెండింటికి ఈ సంవత్సరంలోనే కేటాయించడం జరిగింది. ఏది మన ఉచిత గ్యాస్ ఇచ్చాము, తర్వాత తల్లికి వందనం ఇప్పుడు కేటాయించాము నిధులు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కూడా కేటాయించడం జరిగింది. సార్ ఉచిత బస్సు కూడా ఈ సంవత్సరంలోనే అమలు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సార్ నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్ అయితే కేటాయించలేదు, మరి నెక్స్ట్ ఇయర్ చేస్తాం. (2024-25) ఆర్థిక సంవత్సరంలో
షెడ్యూల్ ఎస్సీ కాంపోనెంట్ 18,497 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ 7,557 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ 39,007 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,376 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే సప్లైన్స్ ఏదైతే మన కూటమి ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటికి కూడా కేటాయింపులు చేస్తాం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వం చేసిన అనేక ఇబ్బందుల మూలంగా రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం అనేక పాలసీస్ని తీసుకురావడమే కాకుండా బడ్జెట్ని కూడా అన్ని వర్గాలకు ఏదైతే ఎన్నికల్లో చెప్పామో వాటన్నిటిని అమలు చేయడానికి సూపర్ 6 కానివ్వండి వాటన్నిటిని కూడా అమలు చేయడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఒకవేళ మనం క్యాపిటల్ డెఫిసిట్ కూడా గత ప్రభుత్వంతో చూస్తే గత సంవత్సరంతో చూస్తే అది కూడా తగ్గింది. ఇరవై 23-24లో రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు, అదేవిధంగా క్యాపిటల్ డెఫిసిట్ 62,720 కోట్లు ఉంటే ఈ సంవత్సరంలో ఎస్టిమేట్స్ రెవెన్యూ లోటు 34,743 కోట్లు, క్యాపిటల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ 68,742 కోట్లు. పోయినసారి ఇది జిఎస్డిపిలో 2.65% రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ 4.3% ఉంటే ఈసారి ఫిజికల్ డెఫిసిట్ 2.12 కూడా తగ్గిందని చెప్పేసి మనం చేస్తాను.